హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మస్ అరులాక్స్. ఈరోజు టేస్టీ గుత్తొంకాయ పులుసు పెట్టుకుందాం. బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా మసాలా అంతా నూరుకుని పక్కన పెట్టుకుందామండి. అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, కొబ్బరి ముక్క కొంచెం వేసి మసాలా పెట్టేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా మిక్సీ పెట్టేసుకుందామండి. వంకాయలను కోసి అందులో మసాలా పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ కొంచెం పడుతుందండి, ఎక్కువని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. కరివేపాకు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకుందామండి ఆయిల్లో ముందు. తర్వాత మసాలా పెట్టిన వంకాయలు వేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాక మిగిలిన మసాలా కూడా వేసేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గబెట్టుకున్నాక అప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడకబెట్టేసుకుందాం. బాగా ఉడికి వంకాయ ముక్క బాగా ఉడికి ఆయిల్ తేరాక కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. అంటే పులుపు తగ్గ చింతపండు పులుసు వేసుకుని చక్కగా మరగబెట్టుకుందాం. ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర జిమ్మేసుకుందాం.